అర్థమైందా? ఈ మధ్యకాలంలో చాలామంది యవనస్తులు ఈ క్రికెట్ బెట్టింగ్ల బారిన పడ్డారు. నిన్న మొన్న కూడా ఒక మరణం సంభవించింది మా ఏరియాలో. ఈ క్రికెట్ బెట్టింగ్ బారిన పడ్డవాళ్ళు ఎలా ఉంటారంటే, ఒకసారి మానేద్దాం అనుకుంటారు, ఈ అప్పు తీర్చి మానేద్దాం అనుకుంటారు. ఈ అప్పు తీర్చేంత వరకు ఆడేసి మానేద్దాం. నిజానికి అసలు అప్పు ఎందుకు అయింది అనేది ఆలోచిస్తే ఆడడం వల్ల అయింది. మళ్ళీ ఇప్పుడు అప్పు తీర్చి మానేద్దాం అనుకోవడం ఎంత బుద్ధిహీనమైన ఆలోచన. మీరే ఒకసారి తెలివిగా ఆలోచించండి. ఈ అప్పు తీర్చి మానేద్దాం అనే ఆలోచన నీకు ప్యాకెట్లో వచ్చినా, క్రికెట్ బెట్టింగ్లో వచ్చినా, ఇంకో దాంట్లో వచ్చినా, అసలు అప్పు ఎందుకయిందన్న ఆలోచన కదా మొదట రావాలి. అప్పు ఎందుకయింది? ఆడినందుకే అయింది. ఇప్పుడు మళ్ళీ ఆడితే అప్పు అవుతుందన్న గ్యారంటీ ఉందా? ఒకవేళ అప్పు అయింది అనుకుందాం, ఎంత అవుతుంది? మళ్ళీ డబల్ అవుతుంది. ఇప్పుడు తడిపి మోపుడు అయితే తీర్చగలవా, చచ్చిపోతావా? ఈరోజు ఎంతోమంది అమాయకులు చచ్చిపోతున్నారు యవనస్తులు. ఈ క్రికెట్ బెట్టింగ్లని, ప్యాకాట్ అని, ఇంకా రకరకాల జోదాలు ఉన్నాయి. ఈ జోదాల బారిన పడి, అంటే సులువుగా డబ్బులు సంపాదించాలని, అడ్డదారిలో డబ్బులు సంపాదించాలని చాలామంది ఈ బుద్ధిహీనమైన పనులు చేసి ఉన్నది పోతోంది, సంపాదించింది పోతోంది, పైపెచ్చి అప్పులు పాలవుతున్నారు. ఏం చెప్పాలో తెలియక, ఏం చెయ్యాలో తెలియక అర్ధాంతరంగా ప్రాణాలు తీసుకుంటున్నారు. ఒక్కసారి వాళ్ళ వెనకున్న కుటుంబానం పరిస్థితి ఆలోచిస్తే, అమ్మానాన్నలు, కట్టుకున్న వాళ్ళు, కన్నపిల్లలు, వీళ్ళందరూ ఏమైపోతారో, ఎలాంటి దుస్థితిలో పడిపోతారు, వాళ్ళు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటారు, ఇవన్నీ ఆలోచించరు. సులువుగా డబ్బు సంపాదించాలనుకునే ప్రతివాడు నష్టపోతాడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం, అది ఎప్పుడో రాయబడింది. ఈ క్రికెట్ బెట్టింగ్ వల్ల చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు, చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. జోదం వల్ల చాలామంది జీవితాలు నాశనం అయిపోతున్నాయి. అందుకే తెలివైన వాడు అలాంటి పిచ్చి పనులు చేయడు. తెలివి తక్కువ చేస్తాడు అలాంటి పిచ్చి పనులు. మూర్ఖులు చేస్తారు అలాంటి పిచ్చి పనులు. బాగా ఆలోచన చేయండి. సుఖంగా బతకడం ముఖ్యమా, ఇలా చావు కొని తెచ్చుకోవడం ముఖ్యమా? ఎంతమంది చచ్చిపోతున్నారో మరి ప్రభుత్వాలు ఏం పట్టనట్టు ఎందుకు చూస్తున్నాయో ఉక్కుపాదం మోపకుండా నాకు అర్థం కావట్లేదు. అలాంటి వాటి మీద కఠినమైన చట్టాలు చేసి ఉక్కుపాదం మోపాలి. లేకపోతే యవనస్తులు ఎంతమంది జీవితాలు అర్ధాంతరంగా బలైపోతున్నాయి. ఎంతోమంది యవనస్తులు అర్ధాంతరంగా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అది మంచి పద్ధతి కాదు. తెలియాలి. ఇప్పుడు ఇన్ని మరణాలు సంభవిస్తున్నాయి, ఇన్ని చావులు చూస్తున్నాం కళ్ళారా. ఇన్ని చావులు చూసిన తర్వాత మనం ఎందుకు మళ్ళీ ఆ దారిలోకి వెళ్ళాలన్న ఆలోచన, విజ్ఞత యవనస్తులకి, యువకులకి రావాలి. అప్పుడు అరే నాయన, ఇలాంటి సులువుగా డబ్బులు సంపాదించే మార్గాలు మనకు వద్దు, ఏదైనా న్యాయంగా సంపాదించుకున్నది కొద్దిగా ఉన్నా చాలు, దాంతోనే మనం హాయిగా బతుకుదాం, ఆనందంగా బతుకుదాం అన్న ఆలోచన రావాలి. అది రావట్లా. అది రావాలి. అది వస్తేనే మనిషి బ్రతుకు బాగుపడుద్ది, మనిషి జీవితం బాగుపడుద్ది. అచంచలత్వం పనికిరాదు. చంచలత్వం పనికిరాదు, అచంచలత్వం కావాలి. అస్థిరత్వం పనికిరాదు, స్థిరత్వం కావాలి. ఏదైనా ఒక విషయాన్ని అర్థం చేసుకోవాలి, అర్థం చేసుకుని అప్పుడు నిర్ణయం తీసుకోవాలి. ఎవడో అంటాడు, వస్తాడు, అరే నాకు ఇందులో 1000 రూపాయలు లాభం వచ్చిందిరా అంటాడు. నువ్వు 1000 రూపాయలు లాభం వచ్చినోడిని చూస్తున్నావు, 1,00,000 రూపాయలు పోయినోడిని ఎందుకు చూడట్లేదు? నాకు వేపకాయ దొరికిందిరా అన్నవాడి మాట నమ్ముతున్నావు, నా దగ్గర తాటికాయ పోయింది, గుమ్మడికాయ పోయింది, నా తలకాయ పోయింది అన్నవాడి మాట ఎందుకు నమ్మట్లేదు నువ్వు? అర్థం చేసుకోండి. అలా అర్థమైన వాడు ఆ బుద్ధిహీనమైన పనిలో అడుగు పెట్టడు. అసలు అర్థం కాని మూర్ఖుడు ఆ మాయలో పడిపోతాడు. మీరు మూర్ఖులుగా ఉండడం నాకు ఇష్టం లేదు. ప్రియమైన యువతి యువకులారా, గుర్తుపెట్టుకోండి, అశాశ్వతమైంది ఈ జీవితం. సుఖంగా పోవాలి మన ప్రాణాలు, సంతోషంగా బ్రతకాలి. అదే పిల్లడు పిచ్చి పనులు చేయకూడదు. సేమ్ ఫరో కూడా అంతే. ఇప్పుడు వీళ్ళందరూ నా దగ్గరే ఉండాలి, నా రాజ్యం ఇంకా కలకాలం ఉండాలి, వీళ్ళందరినీ నేనే బానిసలుగా ఉంచుకోవాలి, వీళ్ళందరినీ నేను నా వెట్టి పనులు చేయించుకోవాలి, ఇంకా నేను హ్యాపీగా బతకాలి. ఇది పిచ్చి ఆలోచన, పిచ్చి ఆలోచన ఫరోది. ఆ పిచ్చి ఆలోచనతోనే ప్రాణాల మీదకి తెచ్చుకున్నాడు. ఎర్ర సముద్రంలో మొత్తం అందరూ ఖతం అయిపోయారు. హాయిగా రాజ్యం ఉంది, ఏం పోయే కాలం? సింహాసనం ఉంది, ఏం పోయే కాలం? పరిపాలించడానికి ఐగుప్తీయులు ఉన్నారు, ఇంకేం పోయే కాలం? బతికినంతకాలం హ్యాపీగా రాజ్యాన్ని కాపాడుకుంటూ ఐగుప్తీయుల్ని పరిపాలిస్తూ రాజ్యం ఉండి చచ్చింది కదా. రాజ్యం లేక ఎంతమంది ఉన్నారో? ఆల్రెడీ నువ్వు రాజువే కదా, రాజు కాకుండా ఎంతమంది ఉన్నారో? ఈ బుద్ధి ఎవరికి ఉండాలి? ఫరో అనేటోడికి ఉండాలి కదా. అంటే ఉన్నదాంతో సంతృప్తి పడాలి కదా. అదే చెప్తున్నాను మీకు, బైబిల్ కూడా అదే చెప్పింది. ఉన్నదానితో ఎవడు సంతృప్తి పడడో వాడు నష్టపోతాడు.